నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పాలమున్నీటిలో పడవంపులతగా పసివెన్న ముద్దగా ప్రభవంబునుంది కలుములు వెదజల్లు కలికి చూపులకు మరులంది మధువకై మక్షికలట్లు ముక్కోటి వేల్పులు ముసురు కొనంగా తలపులో చర్చించి తగ నిరసించి అఖిల లోకాధారుని గమ సంచారు నతజన మందారు నందకుమారు వలచివరించిన వరలక్ష్మిగాథ సకల పాపహరంబు సంపత్కరంబు ఘనమందరాద్రిని కవ్వంబుగాను వాసుకిత్రాడుగా వరలంగ చేసి అమృతంబు కాంక్షించి అసురులు సురులు చిలుకంగ చిలుకంగ క్షీరసాగరము పరమ పావనమైన బారసినాడు మిరుగారు తొలకరి మిరుపుల తిప్ప వొయ్యారములలప్ప ఒప్పుల కుప్ప చిన్నారి పొన్నారి శ్రీ మహాదేవి. ఇవాళ కారు దిగగానే అలాంటి చిన్నారి పొన్నారి శ్రీ మహాదేవి ఎదురొచ్చింది మాకు. అష్టదళాబ్జమందావిర్భవించే నింగిని తాకెడు నిద్దం పుటలలో తూగుటుయ్యాలలై తుంపెసలారా బాలతానటు తూగ పద్మమ్ము ఛాయ కన్యతానిటు తూగ కలువ పూచాయ అటు తూగి ఇటు తూగి అపరంజి ముద్ద వీక్షించుచుండగా వెదురు మోసట్లు పెరిగి పిండిలి ఈడు పిల్లయ్యనంత కల్పద్రుమంబున కలికలంబోలి తనువున పులకలు దట్టమై నిగుడా బారచాచి ప్రమోద భాష్పముల్రాల రావమ్మ భాగ్యాల రాసి రావమ్మ రావమ్మ ఇందిరా రమణి రావమ్మ లోకవోకము బాపులో లాక్షివీవు నాకు కూతురు వౌట నా పుణ్యమమ్మ అంచు మురిసిపోయి అంబుది స్వామి ఉప్పొంగి ఉప్పొంగి ఉప్పరంబంటే సఖియను మంగళ స్నానమాడింప వాసవుండర్పించ వజ్రపీఠమ్ము పూతనదీ జల పూర్ణ పుణ్యాః కలశాలతోడ దిగ్గజములవ్వేళ జలజాత గంధికి జలకమ్ములార్చే బంగారు సరిగంచు పట్టు పుట్టమ్ము కట్టంగ సుతకిచ్చ కలశవారాశి వెలలేని నగలిచ్చ విశ్వకర్ముండు
రాజీవముఖులైన రంభాదులంతా కురులునున్నగదువ్వి కుప్పెలు వెట్టి కీల్జడ సవరించి కింజల్క ధూళి చెదరని క్రొవ్విరుల్ చిక్కగ ముడిచి కలల పుట్టిన ఇండ్లు కన్నుదమ్ములకు కమ్మని కంప్రంపు కాటుక దిద్ది వెన్నెల తేటయౌ వెడదమోమునకు గుమ్మడి విత్తంత కుంకుమ పెట్టి అత్తరు జవ్వాజి అగరు చందనము హత్తించి తను వల్లెకామె ముందటను నిలువుటద్దంపును నిలిపిరంతటను తన రూపు శ్రీలక్ష్మి దర్పణం మందు కనుబొమ్మ నిక్కగా కనుగొని నవ్వి సింహాసనము డిగ్గి చెంగల్వదండ చేదాల్చి అచ్చరల్ చేరికొల్వంగా కుచ్చెళ్ళు మీ గాళ్లగు నిసియాడంగా గరుడ గంధర్వ రాక్షస యక్ష దివిజ సంగ మధ్యమునకు సరుగున వచ్చే చెప్పచోద్యంబైన శృంగారవల్లి మొలక నవ్వుల ముద్దు మోమును చూచి సోగ కన్నుల వాలు చూపుల చూచి ముదురు సంపెంగ మొగ్గ ముక్కును చూచి అమృతంబు తొలకెడు అధరంబు చూచి సిగ్గులు సుడివడు చెక్కిళ్ళ చూచి ముత్యాల మెచ్చని ముని పండ్ల చూచి పాలిండ్లపై జారు పయ్యద చూచి జవజవమను కౌను సారును సౌరును చూచి గుండ్రని పిరుదల కుదిరిక చూచి కమనీయ కలహంస గమనంబు చూచి మొగమున కందమౌ మొటిమను చూచి మధుసూదనడు తక్క మగవారలెల్లా వలపు నిక్కాకకు వశవర్తులైరి కన్నులకెగదన్ను కైపున తన్ను తిలకించుచున్నట్టి దిక్పాలకాది సురవర్గమును గాంచి సుదతి భావించే ఒకడంట రానివాడొకడు జారుండు ఒకడు రక్త పిపాసి ఒక్కడు జడధి ఒక్కడు చిరిపెగాడొకడు చెంచలుడు కాయకంటి యొకండు కటికవాడొకడు ఒక్కటి తరకైన ఒక్కటి తాలు ఈ మొగమ్ములకటే ఇంతింత పసుపు శ్రీవత్సవక్షుండు శ్రితరక్షకుండు పుండరీకాక్షుండు భువనమోహనుడు శంఖచక్రధరుండు శార్ంగహస్తుండు తప్తచామీకరా ధగధగద్ధగిత పీతాంబరధరుండు ప్రియదర్శనుండు మణిపుంజరంజిత మంజుల మకుట మకరకుండలహార మంజీర కటక కాంచికాకేయూర క్రమభూషణుండు అనుపమ జ్ఞాన బలైశ్వర్య వీర్య మాధుర్య గాంభీర మార్ధవౌదార్య శౌర్య ధైర్య స్థైర్య చాతుర్య ముఖ్య కళ్యాణ గుణ గణౌగ
సహవాస్ బాగుంది. విశ్వమంతయును తానైన వాడు శేషాద్రిలయుండు శ్రీనివాసుండు పతి అయిన సుఖములు పడయంగవచ్చు తులలేని భోగాల తులతూగవచ్చు ఏడేడు లోకాలనే లంగవచ్చు అంచు సౌరికి వైచె అలమేలు మంగా చెంగల్వ విరిదండ చిత్తముప్పంగా సకల జగంబులు జయవెట్టుచుండా శచియు గౌరియు వాణి సర్వేశ్వరునకు తలయంటి పన్నీట తానమాడించి తడియొత్తి వేణుపత్రములంత చేసి నామంబులను దిద్ది నవభూషణముల గైసే యది విజవర్గంబులు కొలువా కదలనై రావణ గజముపై స్వామి కేశవాయంచును కీరముల్ పలుక నారాయణాయంచునమళులు పలుక మాధవాయంచును మధుపముల్ పలుక గోవిందయనచును కోయిలల్ పలుక తై తక్క ధిమి తక్క తద్ధిమిత కిట ఝండుత తక ఝండుత ఝండుత యటంచు అచ్చర విరి బోనులాడి పాడంగా ముత్తైదువులు శేషముత్యాలు సల్లా చల్లగా వెంచేయు జలదవర్ణునకు అగ్రంబునన్ వేద ఆమ్నాయ ఘోష వెనుక వేద మంత్రధ్వని విను వీధి ముట్టే అది వచ్చ ఇది వచ్చ అల్లుడటంచు మామగారెదురేగి మధుపర్కమిచ్చి పందిటిలోనికి పట్టితో తెచ్చే పుణ్యతీర్థంబులు ప్రోక్షించి ఋషులు మంగళాశాసన మంగళం మిడగా కమల చేతికి చక్రి కట్టె కంకణము దివ్య శంఖంబులు తిరుచిన్నములును వేణుమర్దల రుద్ర వీణలు మొరయ తల వంచి కూర్చున్న తన్వి కంఠమున మధువైరి గీలించ మాంగల్యమపుడు చేతుల తలంబ్రాలు చేకొని కూడా పోయగా వెనుకాడు పువ్వు బోని ముందు శిరము వంచిన ఎట్టి శ్రీధరు చూచి పకపక నవ్విరి పల్లవాధరలు 14 భువనముల్ పాలించునట్టి చల్లని విభునకు జయమంగళంబు పదము మోపిన చోట పసిడి పండించు చూడి కుత్తుకకు శుభమంగళంబు అంచుహారతులెత్తనంగనామణులు సాగెబూవము బంతి సంతోషముగను కలిత కంకణ జనాత్కారమ్ములసగా కటక గలంగలాత్కారముల్ పొసగా పిరుదులపై వేణి పింపిళ్ళు కూయా మొగమున తిలకంబు ముక్కున జారా చిరుచెమ్మటల దోగి చెదరు గంధమ్ము
ఘుమఘుమ వాసనల్ కృమరింపంగా చురుకు చూపుల కోపు చూపరచుంగుండే వలపు చిచ్చురగుల్పవగలాడి ఒకతే కోడిగమ్మాడెను గోపాలునిట్లు మన పెండ్లి కొడుకెంతో మహనీయుడమ్మా మహిళలన్ వలపించు మంత్రగాడమ్మా మచ్చు మందులు చల్లి మది దోచకున్న కరివాని నెవ్వారు కామింతురమ్మా సుఖియలు పోలీలు సాగియవు కాని పురపుర మట్టిని బొక్కెడునంట పట్టె మంచము వేసి పాన్పమరింప పాముపై తాబోయి పవళించునంట అంబారి ఏనుగు అవతల కంపి గద్ద మీద వయాళి కదలెడునంట వింత వేషములెన్నో వేసెడునంట రాసిక్యమిటిలుంచి రంగటులుంచి ఆకార సౌందర్యమరయుదుమన్న కనులు చేతులు మోము కాళ్ళు మొత్తము తామర కలిమికి స్థానము సుమ్ము. నాకు అది చదువుతుంటే నిజంగా ఆ పీటల మీద కూర్చున్నటువంటి విష్ణు భగవానుణ్ణి అంత వడ్డన చేసి చెమట పట్టి బొట్టు జారిపోతూ ఆ పమిట బొడ్డులో దోపుకుని ఆవిడొచ్చి ఇలా వెటకారం ఆడుతుంటే అంతటి శ్రీ మహావిష్ణువు ఓహో నన్నిన్ని వెటకారాలడచ్చా అని ఆయన ఎంత నవ్వారు ఆ రోజున. ఆవిడ జన్మ ఎంత ధన్యమైపోయిందో అనిపిస్తుంది. ఈ అంటూ మన బాలకెప్పుడంటకుండా వాళ్ళకి పుస్తకాలు కనపడడానికి కొంచెం లైట్లు ఎక్కడైనా ఉంటే వెయ్యండి. తామర సిరి గల ధన్యాత్మకునకు నలిచి నల్లేరుతో నలుగిడవలెను కందనీటను వడల్ కడుగంగవలెను గంధకలే పమ్ము కడుబూయవలెను వాడవాడల తిప్పి వదలంగవలెను ఆ మాటలాలించి హరుపట్ట మహిషి మాధవు చెలియలా మడతికిట్లాడే అతి విస్తరం వేల అందాల చిలుక నీవు నేర్చిన తెంగు నేర్తురేయురులు వెన్ను నినలు పంచు వెక్కిరించితివి నెలతుక ఎరు పంచు నిక్కు చూపితివి కలువ పువ్వు నలుపు కస్తూరి నలుపు కందిరీగా ఎరుపు కాకినోరెరుపు ఈ రెండు రంగులందే రంగు మెరుగో సొడ్డు వేయుట కాదు సూటిగా చెప్పు వరుని చూచిన కంట వధువును చూడు మాయమర్మము వీడి మరి బదులాడు కలికి కాల్సేతులు కన్నులు మోము తామర విరిసిన తాములు కావు తామరలో పుట్టి తామర పెరుగు కొమ్మమేనికి దూల గొండిరా చెదవు కంద నీటి చికిత్సగారవించదవో ఇంతింత కన్నుల ఎగదిగ చూచి సిగ్గుతో నెమ్మోము చేత కప్పికొని అసలు కొనలు వేయు అనురక్తితోడా రసికత లేని మా రంగని మెడను పూలమాలను వేసి పులుపుగా అతని
గుండెలపై చేరికులు కంగతలచు రంగనాయకి ఎంత రసికురాలమ్మ శపరలోచన ఎంత చపలురాలమ్మ ఆ నవ్వులీ నవ్వుల రవిరిమల్లే అందాలు చిందుచు అలరింపమదులు సకల వైభవముల జరిగెను పెండ్లి అంపకమ్ముల వేళ అరుదించినంత పసుపు కుంకుమ పూలు పండు టెంకాయ తాంబూలముడి దాల్చి తరలాక్షి లక్ష్మి తలపు లోపల గృంగు తండ్రిని చేరి నాయనా అని పిలిచినవ దుఃఖ బాష్పకనములు జల జల కన్నుల రాల గుండెపై తల వ్రాల్చి కుములు చుండంగా కడివెడుబడ బాగ్ని కడుపులో నలచి శిరమును మూర్కొని చెక్కిళ్ళు నిమిరి అబ్బో ఈ క్షణం కోసం చాలా రిహార్సల్ వేయాలి, మానసికంగా స్థిరపడి ఉండాలి. పాలపూసల తల్లి భాగ్యాల వెళ్ళి వేట్కనత్తింటికి వెళ్ళి రావమ్మా ఆడపిల్లకు తండ్రి అయ్యడు కంటే మతిగతి లేనట్టి మానవుట మేలు. ఆడపిల్లని అత్తారింటికి పంపించేటప్పుడు అంత బెంగగా ఉంటుందమ్మా. వీణుల నీ పాట వినిపించుచుండా కన్నుల నీ ఆట కనిపించుచుండా ఊరటతో ఎట్టులుందునే అమ్మా గడియలో నిన్ను వచ్చి కనకొందునమ్మా అని సాగరుడు పుత్రినను నయింపంగా బుద్ధులు గర పిరి పుణ్యకామినులు ఏమి నోము ఫలంబో ఏమి భాగ్యంబో వేదాంత వేద్యుండు విభుడాయ నీకు ఆముదాలన్నీయు అణిముత్యములే చిగురు బోండ్లందరూ సింధు కన్యకలే. తల్లి నీవిరుగని ధర్మముల్ కలవే నెలత నీవిరుగని నీతులున్నవియో పదుగురు నడచిన బాట ఏ బాట మందికి నచ్చిన మాట ఏ మాట మంచిని విత్తిన మంచి ఫలించు జొన్నలు విత్తిన చోళ్ళేల పండు పోయిరాగదమ్మ పుత్తడి బొమ్మ నీదు పుట్టింటిపై నెనరుంపమమ్మ కనిపెంచకున్నను కళ్యాణి నిన్ను కనుల చూడక ప్రొద్దు గడుచునే మాకు చిలుకలు పల్కిన చివురు మావిళ్ళ కోయిలల్ కూసిన గుండెలెట్లాడు పొగడ చెట్ల కువ్రేలు పూజొట్ల గన్న సమ్మళంబుగనిట్లు నిలుతొమె కన్నా కాటుక కాయను కాంతనే నిత్తు కుంకుమ భరణిని కొమ్మనే నిత్తు జోడు సెమ్మెలు నీకు జోటినే నిత్తు పట్టినదంతయు బంగారు కాగా ముట్టినదెల్లయు ముత్యంబుగాగా కడుపు సారెకు వేగ కదలి రావమ్మ మదిలోన మమ్ములా మరిచిపోకమ్మా
అంత మహాలక్ష్మి అనుగునిచ్చెలులా చెక్కులు ముద్దాడి చిబుకంబులంటి కంఠంబు నిండిన కన్నీళ్లనాగి బంగారు చెలులారా ప్రణంబులారా నేనై మీరెల్లనగడి మా ఇంట అయ్య కన్నుల ముందు ఆడుకోరమ్మా పట్టుకుచ్చులు నావి పరికిణీల్నావి పందిట తూగాడు పైటలు నావి కాళ్ళ గజ్జలు నావి కడియాలు నావి పొలుపైన బచ్చన బొమ్మలు నావి బొమ్మలకును పెట్టు భూషణాలు నావి స్వేచ్ఛగా మీరెల్ల చేకొనరమ్మా అప్పుడప్పుడు లచ్చి అనుకొనరమ్మా అందలం వెక్కి కమలాక్షునింటికి కదలె శ్రీలక్ష్మి కనుపాపలో కాంత క్రందుకొన్నట్లు కండ చక్కెర పాలు కలిసి ఉన్నట్లు అంజనాచలవాసుడల మేలుమంగా జంటవాయక సుఖ సంతోషలీలా సాధురక్షణమును సలుపుచున్నారు అరుగని మంగళ సూత్రము చెరుగని కుంకుమము పసుపు చెదరని సిరులం తరుగని సుఖములొసంగును హరిసతీ పాట విన్న అబలలకె పొడున్ శుభం. చక్కగా ఆర్తితో మీ పిల్లలు వింటుండగా చక్కగా లక్ష్మీ కళ్యాణాన్ని చదువుకుంటుండండి. మంచి సంస్కృతి ఏర్పడుతుంది. అమ్మవారు పొంగిపోయి పరవశిస్తే ఇంట చక్కగా పసుపు కుంకాలతో ఎన్ని సంవత్సరాలైనా 80 ఏళ్ళొచ్చినా 90 ఏళ్ళొచ్చినా ముఖం వృద్ధులైపోయినా ఇంత కుంకుమ బొట్టుతో ఆడవాళ్ళందరూ ఆనందంగా ఉండేటట్టుగా ఈ స్తోత్రము అందరికీ అటువంటి పసుపు కుంకాల వైభవాల్ని కటాక్షించుగాక అని ఆ లక్ష్మీనారాయణులకు నమస్కరిస్తూ శుభం.